అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 300+ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 100+ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఎంతటి ఆదరణ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని, మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఇంకాస్త మా తాలూకు లోపాలు ఏమైనా వాటిని సరి చేసుకొని మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ముఖ్యంగా ముందుగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి అండి. ఒక లైక్ చేస్తే అది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఈరోజు ప్రాపర్టీ వచ్చేసేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది 1150 SFTతో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట. ప్లింత్ ఏరియా వచ్చేసేసి 970 SFT వస్తుంది. అదేవిధంగా యూడిఎస్ వచ్చి అంటే అన్డివైడెడ్ షేర్ వచ్చి కింద 30 గజాల వరకు వస్తుందండి. ఇది మనకి ఏలూరు ఆర్ఆర్పేటలో ఉందండి ప్రాపర్టీ. సెకండ్ ఫ్లోర్ ప్రాపర్టీ అనమాట. ఓకేనండి. సో ప్రాపర్టీ వచ్చేసేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఓకేనండి. సో కబోర్డ్స్ అయితే లేవండి. అదేవిధంగా మైనస్ ఏంటంటే ఇంకొకటి కార్ పార్కింగ్ కూడా లేదండి. బట్ బైక్ పార్కింగ్స్ అయితే ఒక 2 బైక్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ ఒకటే మైనస్ అనమాట. ఓకేనండి. మాకు కార్ పార్కింగ్ అవసరం లేదండి, బైక్ పార్కింగ్ సరిపోతుంది అనుకుంటే కనుక చక్కగా ఈ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు. కాస్ట్ కూడా మనకి 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. మనం రేటు కూడా మాట్లాడుకోవచ్చండి, రేటు కూడా బార్గెన్ చేసుకోవచ్చు. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఓకేనండి. సో మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, కిడ్స్ బెడ్రూమ్ కానివ్వండి, ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు వీడియోలో చూడవచ్చు. ఇది వచ్చి మరి మాస్టర్ బెడ్రూమ్, దీనికి ఉన్నటువంటి అటాచబుల్గా ఉన్నటువంటి వెస్ట్రన్ టైప్లో ఉన్న బాత్రూమ్ అండి ఇది. ఓకే. సో అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. హాల్ ఇవన్నీ కూడా మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు. మొత్తం అంతా కూడా క్లియర్గా చూపించాను. అదేవిధంగా మరి ఈ ఫ్లాట్కి బాల్కనీ హైలైట్ అండి. బాల్కనీ చూసుకుంటే కనుక ఈస్ట్ ఫేసింగ్లో బాల్కనీ వస్తుంది, ఈస్ట్కి వస్తుంది అనమాట. అయితే ఈ ఫ్లాటు సింహద్వారం వచ్చి పడమర అంటే వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి దీనికి బాల్కనీ వస్తుంది, అది రోడ్ సైడ్ వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఫ్లాట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. కాకపోతే ఒక 16 సంవత్సరాలు ఓల్డ్ అండి. ఇది 16 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ అనమాట. కానీ అక్కడ గజం కూడా ఆల్మోస్ట్ మరి చూసుకుంటే గజం ₹1,00,000 వరకు ఉంది. మీకు ఇక్కడ యూడిఎస్ 30 గజాల వరకు వస్తుందండి. మరి 30 గజాలు వచ్చిందంటే ఆల్మోస్ట్ మీరు స్థలం రేటుకే ఫ్లాట్ అయితే తీసుకుంటున్నారు. తర్వాత తదనంతరం ఈ అపార్ట్మెంట్ తర్వాత మీకు గజం అని కూడా దగ్గరగా దాన్ని అమ్ముకున్నా లేదు మీరు పార్ట్నర్షిప్ కలుసుకున్నా కూడా మీకు గజానికి ₹1,00,000 వరకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఓకే. సో మంచి ఏరియాలో ఉందండి. స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అదేవిధంగా మీకు నిత్యావసర వస్తువులు సరుకులు కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ అందుబాటులోనే ఉంటాయండి. అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఓకే. సో మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ గురించి కనుక మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. లోన్ కూడా వస్తుందండి, మీరు లోన్ పెట్టుకోవచ్చు. ఓకే. సో సిటీలోనే ఉండాలి, మధ్యలోనే ఉండాలండి, నాకు తక్కువలో కావాలి, ఒక 30 లక్షల లోపే కావాలనుకుంటే కనుక ఈ ఫ్లాటు అత్యద్భుతంగా మీకు బాగా సెట్ అవుతుంది. పిఓపి సీలింగ్ కూడా చేంజ్ చేసుకొని మీరు కబోర్డ్స్ పెట్టించేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి ఫ్లాట్. ఓకే. సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి. అన్ని ప్రాపర్టీస్ డే బై డే వస్తూనే ఉంటాయి. ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే యాడ్ నెంబర్ పట్టుకొని మీరు యాడ్ నెంబర్ సేవ్ చేసుకొని నాకు చెప్తే కనుక నేను దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.